హాయ్ ఫ్రెండ్స్, 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. చేనేత అభయహస్త పథకం అమలుకు ఎన్ని కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి 168 కోట్లతో చేనేత అభయహస్త పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? హైదరాబాద్ జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి రాష్ట్రంలో సర్వీస్ ఓటర్ల 15,872తో కలిపి మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి 3,35,27,925 మంది ఓటర్లు. స్థానికత విధి విధానాల రూపకల్పనపై చైర్మన్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ వచ్చేసి విద్యామండలి చైర్మన్ గా ఆచార్య బాలకృష్ణారెడ్డి గారిని నియమించారు. 11th క్వశ్చన్, సైబర్ నేరాలపై ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఏ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతుంది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ బాట్ పేరుతో తీర్చిదిద్దిన చాట్ బాట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతుంది. 12th క్వశ్చన్, పెట్టుబడుల సాధనతో తెలంగాణకు ఎన్నవ స్థానం దక్కింది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. థర్టీన్త్ క్వశ్చన్, భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆర్థిక భరోసా కింద 12,000 ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చేసి ఇందిరమ్మ ఆర్థిక భరోసా పథకం కింద 12,000 సాయము అందిస్తామని జనవరి 26వ తేదీన వెల్లడించారు. 14th క్వశ్చన్, సామాజిక మాధ్యమాల వినియోగంలో తెలంగాణ ఎన్నవ ర్యాంకు ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఓటర్లకు అవగాహన కల్పించడంలో సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకున్నందుకు తెలంగాణ కేంద్రం ఎన్నికల సంఘం 2వ ర్యాంకుని ఇచ్చింది. 15th క్వశ్చన్, మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి ఫులే జయంతిని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులను జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి జనవరి 2న ఉత్తర్వులను జారీ చేసింది. ఏటా జనవరి 3న సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. 17th క్వశ్చన్, చర్లపల్లి రైల్వే టెర్మినల్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ నగర శివారు చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ను జనవరి 6న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 18th క్వశ్చన్, రాష్ట్రంలో ఎస్టీ టెలిమీడియం అత్యాధునిక డేటా సెంటర్. ఆన్సర్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో 3,500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 19th క్వశ్చన్, నైపుణ్య శిక్షణపై
ఐటీఈతో స్కిల్స్ యూనివర్సిటీ ఎంఓయు. ఆన్సర్ వచ్చేసి నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకార శిక్షణకు సంబంధించిన సింగపూర్ ప్రభుత్వ విద్యా సంస్థ ఇన్స్టిట్యూట్తో టెక్నికల్ ఎడ్యుకేషన్ రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల మధ్య జనవరి 17న పరస్పర అవగాహన అనేది కుదిరింది. 28th క్వశ్చన్, నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం. ఆన్సర్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందులు కలిసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2025 జనవరి 4న ప్రారంభించారు. జనవరి 14న ప్రారంభించారు. 20th క్వశ్చన్, విద్యార్థుల నిరుద్యోగుల యువత కోసం స్కిల్స్ స్పర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ టీ వర్క్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్స్ స్ప్రింట్ పేరిట ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. 22nd క్వశ్చన్, 332 కోట్లతో మానేరు నదిపై భారీ రైలు వంతెన. ఆన్సర్ వచ్చేసి సిరిసిల్ల సమీపంలో మానేరు నదిపై 2.4 కిలోమీటర్ల పొడవుతో భారీ రైలు వంతెన నిర్మించనున్నారు. ఇందుకు 332 కోట్ల ఖర్చు కానుంది. 23 క్వశ్చన్, ఉన్నత విద్యా సంస్థలో విద్వాంగులకు 5% రిజర్వేషన్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్వాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 24th క్వశ్చన్, రాష్ట్రంలో 9 జిల్లాలో క్షయ శిబిర్ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం క్షయరహిత దేశంగా భారత్ను ప్రకటించే దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లోని క్షయ శిబిర్ కార్యక్రమాన్ని గత ఏడాది 2024 డిసెంబర్లో మొదలుపెట్టింది. హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం. హైదరాబాద్లో కృత్రిమ మేధ ఏఐ కేంద్రంని ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. 26th క్వశ్చన్, 3వ విడత రైతు భరోసా నిధుల విడుదల. రాష్ట్రంలో